ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ను బర్తరఫ్ చేయాలని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఓడించాలని, పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు రెండవ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఇవాళ ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా మంత్రి ఉషశ్రీ ఆమె ఆధ్వర్యంలో డబ్బు పంపిణీ ఏర్పాటు చేస్తున్న వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ప్రారంభం నుండి కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలని చూశారు. ఇవాళ నోట్ల కట్టల ద్వారా ఓటర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఉపాధ్యాయ నియోజకవర్గంలో ప్రతి ఓటరుకు 5,000 రూపాయల చొప్పున, అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గంలో 1000 నుండి 2,000 రూపాయల వరకు పంపిణీ చేస్తూ ఉన్నారు. సిస్టమేటిక్గా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి 5 స్థానాల్లో కూడా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఇవన్నీ చేస్తూ ఉంటే అది వాళ్ళ వీడియో ద్వారా బయటకు వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఆమెను బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఈ స్థాయికి దిగజార్చింది నీవే. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాల. రాజశేఖర రెడ్డి గారు శాసనమండలి పునరుద్ధరించిన వ్యక్తి ఆయన కాల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇన్వాల్వ్ కాలే. ఇవాళ నువ్వు దిగజారి దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో, అధికారుల అవినీతి అక్రమాలతో, దౌర్జన్యాలతో ఇవాళ గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి విద్యావంతులైన వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ దుష్ట కార్యక్రమాన్ని ఓడించడానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఓడించాలి, పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా రెండో ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాము.